fitting of a second degree parabola. Second degree parabola is y equal to a plus bx plus c x square. దీంట్లో 3 unknowns ఉన్నాయి, a, b, c. Right? We need to find these 3 unknowns. So by principle of least square, we know that E is nothing but error sum square is equal to summation of I equal to 1 to n yi minus f of xi whole square. yi, next step, E is equal to summation of I equal to 1 to n yi minus, actually y equal to a plus bx plus cx square. Y is equal to f of x. f of x ప్లేస్లో ఉన్నది a plus bx plus cx square. సో f of xi ఏమవుతుంది, a plus bxi plus cxi square. దిస్ ఇస్ ఈక్వేషన్ స్టార్. we need to, మనకు 3 unknowns ఉన్నాయి కాబట్టి we need to estimate the values of a, b, c. So we'll get 3 normal equations. Number of unknowns is equal to number of normal equations we get. మన అది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమం మినిమం ప్రకారం ఏం చేయాలి, we need to differentiate it partially and equate to 0. So dou by dou a of e is equal to 0. Dou by dou of e అంటే summation of yi minus of a plus bxi plus cxi square whole square equal to 0. x power n notation. d by dx of x power n is n into x power n minus 1. So dou by dou a of this thing is 2 into summation of yi minus of a plus bxi plus cxi square ఇంటూ ఎక్స్ ప్లస్లో మనం దీన్ని అనుకుంటున్నాం కాబట్టి దీనికి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ డో బై డో ఆఫ్ yi మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ప్లస్ సిఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్లో విత్ రెస్పెక్ట్ ఏ వేరియబుల్ అయితే మనము పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తామో అదొక్కటే వేరియబుల్ లాగా ట్రీట్ అవుతుంది, వేరే వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్స్ లాగా ట్రీట్ చేస్తాం మనం. సో 2 ఇది యాస్టిస్కి రాస్తాం, 2 సమ్మేషన్ yi మైనస్ ఏఎక్స్ఐ మైనస్ బిఎక్స్ఐ మైనస్ సిఎక్స్ఐ స్క్వేర్ ఇంటూ dou by dou a of yi is 0 because yi is a constant. Dou by dou a of minus a is minus 1. Dou by dou of minus bxi is 0. Dou by dou of minus cx square is 0. చెప్పినా కదా, yi అన్న b అన్న xi అన్న c అని ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ కింద ట్రీట్ చేస్తాం మనం. ఏ ఒకటే వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తాం ఎందుకంటే ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఏ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ వేరియబుల్. రిమైనింగ్ వేరియబుల్స్ అన్ని కూడా మనం కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ 2ని -1ని క్లాప్ చేస్తే -2 అవుతుంది. -2 అటు తీసుకెళ్ళి 0 బై -2 0 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ మైనస్ సిఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0. 2ని -1 క్లాప్ చేస్తే పంపించడం అనమాట. సో సమ్మేషన్ లోపలికి అప్లై చేస్తే సమ్మేషన్ yi మైనస్ సమ్మేషన్ ఏ మైనస్ సమ్మేషన్ బిఎక్స్ఐ మైనస్ సమ్మేషన్ సిఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0. సమ్మేషన్ yi మైనస్ ఏ బయటికి తీసుకెళ్ళి లోపల 1 మిగిలింది. సమ్మేషన్ 1 బి బయటికి తీసుకొస్తే లోపల xi, బి సమ్మేషన్ xi స్క్వేర్ సి బయటికి సి సమ్మేషన్ xi స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ బి సమ్మేషన్ xi స్క్వేర్ అన్నట్టు ప్రొనౌన్సియేషన్ అది xi. సమ్మేషన్ yi మైనస్ సమ్మేషన్ 1 అంటే n వాల్యూ, వై బికాస్ ఇక్కడ చూడండి సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n ఆఫ్ 1 ఈజ్ n. సమ్మేషన్ అనేది ఫంక్షన్ అనేది మనకు 1 అయ్యి ఉండి సమ్మేషన్ 1 నుంచి n వరకు రన్ అవుతే వాల్యూ n, 1 నుంచి 5 వరకు రన్ అయిందనుకో సమ్మేషన్ వాల్యూ 5, 1 నుంచి 6 వరకు రన్ అయితే సమ్మేషన్ దాని వాల్యూ 6. సో సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n రన్ అవుతుంది కాబట్టి వాల్యూ n. సో సమ్మేషన్ 1 వాల్యూ ఇస్ n మైనస్ b సమ్మేషన్ xi మైనస్ c సమ్మేషన్ xi స్క్వేర్ ఈక్వల్ టు 0. సమ్మేషన్ yi యాజ్ ఇట్ ఈస్ మైనస్ an అటు వెళ్తే ప్లస్ an మైనస్ b సమ్మేషన్ xi అటు వెళ్తే ప్లస్ b సమ్మేషన్ xi మైనస్ c సమ్మేషన్ xi స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ c సమ్మేషన్ xi స్క్వేర్. ఇది మన ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్. ఇది ఏం చేసినాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ చేసినాం. సిమిలర్లీ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ఇట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు b అండ్ ఆల్సో c. So that will get remaining 2 normal equations. Next, dou by dou b of e equal to 0. Same. Dou by dou b of summation yi minus a plus bxi plus cxi square equal to 0. X power n notation. So 2 into summation of yi minus of a plus bxi plus cxi square into internal differentiation. Dou by dou b of yi minus of a plus bxi plus cxi square equal to 0. 2 into summation of yi minus a minus bxi minus cxi square. ఈ మొత్తంలో కూడా yi కాన్స్టెంటే కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0, మైనస్ ఏ కాన్స్టెంట్ దాని డిఫరెన్షియేషన్ 0, మైనస్ bxi, b అనేది వేరియబుల్ దానికి మల్టిప్లికేషన్ -x ఉంది కాబట్టి -x. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x అంటే మీరు ఏం చెప్తారు, 2 అని చెప్తారు. అంటే కాన్స్టెంట్ అనేది మన వేరియబుల్కి మల్టిప్లికేషన్లో ఉంటే ఆ కాన్స్టెంట్ని మల్టిప్లికేషన్లో ఉంచుకోవాలి. సో డో బై డో బి ఆఫ్ మైనస్ bxi ఈస్ -xi, డో బై డో బి ఆఫ్ cxi స్క్వేర్ ఈజ్ 0.
ఈ 2 అండ్ ఈ -xiలోని ఈ మైనస్‌ని క్లబ్ చేస్తే -2 అవుతది. దాన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి 0/-2 0 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మైనస్ ఎళ్ళిపోయింది. 2 అండ్ మైనస్ తీసుకొచ్చి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసినాం మనం. సో, xiని లోపల మల్టిప్లై చేసినాయి. xi axi bxi² cxi³ సమ్మేషన్ కూడా అప్లై చేస్తాం. సమ్మేషన్ xi మైనస్ a సమ్మేషన్ xi మైనస్ b సమ్మేషన్ xi² మైనస్ c సమ్మేషన్ xi³ ఈక్వల్ టు 0. సమ్మేషన్ xi ఈ మైనస్ ఏ సమ్మేషన్ xi అటు వెళ్తే ప్లస్ ఏ సమ్మేషన్ xi ఎట్ ఏ టైం నేను ఏ అనేది కాన్స్టెంట్ అది బయటికి కూడా తీసుకొచ్చేస్తున్నా. మైనస్ సమ్మేషన్ bxi² అటు వెళ్తే b సమ్మేషన్ xi² మైనస్ సమ్మేషన్ cxi³ అటు వెళ్తే c సమ్మేషన్ xi³. ఇది మన సెకండ్ నార్మల్ ఈక్వేషన్. సిమిలర్లీ థర్డ్ నార్మల్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు c పార్షియల్ డిఫరెన్షియేషన్ ∂/∂c ఆఫ్ సమ్మేషన్ yi మైనస్ a ప్లస్ bxi ప్లస్ cxi² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. x పవర్ n నోటేషన్ 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ a ప్లస్ bxi ప్లస్ cxi² ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది ఏమవుతుంది మైనస్ xi² ఎందుకంటే ఇదంతా కాన్స్టెంట్ ఇది మైనస్ xi² ఈక్వల్ టు 0. సేమ్ యాజ్ ప్రీవియస్ థింగ్. ఈ 2 ఈ మైనస్ xi² కొని ఈ మైనస్ని క్లబ్ చేసి అటు రైట్ సైడ్ తీసుకెళ్తే 0/-2 0 అయిపోతుంది. సమ్మేషన్ ఆఫ్ yxi² a ఇంటూ xi² bxi ఇంటూ xi² bxi³ cxi² ఇంటూ xi² cxi⁴ మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్లు కూడా వచ్చేసినాయి వీటికి. ఇది -xi మైనస్ ప్లస్ అవుతా అంటే కాదు, ఎందుకంటే ఈ మైనస్ అనేది మనము 2తో క్లబ్ చేసి అటు తీసుకెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ సమ్మేషన్ లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. సమ్మేషన్ yxi² ఎట్ ఏ టైం ఈ వేరియబుల్స్ని కూడా రైట్ సైడ్ కూడా షిఫ్ట్ చేసేస్తున్నాం. సో సమ్మేషన్ లోపలికి అప్లై చేసి ఈ ఎక్సెప్ట్ yxi² రిమైనింగ్ అన్నింటిని కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేసి మనకు వచ్చే నార్మల్ ఈక్వేషనే సమ్మేషన్ yxi² ఈక్వల్ టు a సమ్మేషన్ xi² ప్లస్ b సమ్మేషన్ xi³ ప్లస్ c సమ్మేషన్ xi⁴. మనకి ఎన్ని వచ్చినాయి 3 నార్మల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. బై సాల్వింగ్ ఆల్ దీస్ 3 నార్మల్ ఈక్వేషన్స్ విల్ గెట్ a b c వాల్యూస్. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి y ఈక్వల్ టు a ప్లస్ b ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి మనకు వచ్చేది ABC వాల్యూస్. ఆ 3 వాల్యూస్ని తీసుకొచ్చి y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ c x² దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషనే సెకండ్ డిగ్రీ పరాబోలా, రైట్.